తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంతో ఉన్నారని, సంతోషంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. వాక్యాలు వినండి, దేవుని చేత ఆశీర్వదింపబడండి. దేవుడు మహింపరచబడతాడు, మీరు దీవింపబడతారు. ఈరోజు జన్మదినము, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు విశేషముగా ఆశీర్వదించాలని, ఇలాంటి దినాలు అనేకమైనవి జరుపుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడి దేమందు మనకి వాగ్దానం చేస్తున్నారు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను అంటున్నారు. మనం పడుకోవాలన్నా, తినాలన్నా, పని చేయాలన్నా దేవుని యొక్క అధీనంలోనే ఉన్నామని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ఏ పని చేయాలన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుమతి ఉంటేనే అది నెరవేరపడుతుంది అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను అంటున్నారు దేవుడు ఇక్కడ. కనుక మనము ప్రతి అంశానికి, ప్రతి విషయానికి, మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడాలని, దేవుని పాదాల యొద్ద పెట్టుకుని మన జీవితాలను గడపాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని కూడా తెలియజేస్తున్నారు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును అంటున్నారు. ఒకవేళ దారి తప్పు ఎవరైనా దేవుని మార్గంలో జీవించకుండా నడుస్తూ ఉన్నట్లయితే నేను వెదకుదును వాటిని అంటున్నారు. తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే బుద్ధి వచ్చి తండ్రి వద్దకు వచ్చినట్లుగా, తనకి బుద్ధి వచ్చేటట్లు కూడా దేవుడు చేస్తాడు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా తప్పిపోయిన వాటిని నేను వెదకెదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. తోలివేస్తాడు దేవుడు. ఆయనకు ఆయాసకరంగా జీవించినప్పుడు ఆయన కృప నుండి దూరం చేసేస్తాడు దేవుడు. అదే ఈ మాటకు తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను అంటున్నారు. గాయపడిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, కట్టెదను అంటున్నారు. ఆయన గాయపడిన, ఒకవేళ మనం ఏమైనా ఆయన చేత గాయపరచబడితే, ఆయన మాట విన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి బుద్ధి చెప్పడానికి గాయపరుస్తారు కూడా. గాయం అంటే శరీర గాయం కాదు, మానసికంగా బుద్ధి చెప్తారు ఆయన. కనుక ఆ బుద్ధి చెప్పే విధముగా తప్పిపోకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన ఆజ్ఞలకు దూరంగా పోకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన ఒకవేళ తోలివేసినా కానీ వారిని మరలా తీసుకొని వచ్చి, గాయపడిన ఒకవేళ ఆ గాయము నేను కట్టెదను అని కూడా వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే, నిరంతరము ఆయన కృపలో క్షేమంగా ఉండాలి అంటే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని తోలివేయడు, మనకి గాయం తగిలేటట్టు చేయడు, మనల్ని పరుండబెడతాడు, మనకి ఆహారం పెడతాడు, మనకి విశ్రాంతి కూడా ఇస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క కృపను మనం ఎల్లవేళలా వేడుకుంటూ మన జీవితాలను గడిపినప్పుడు దేవుడి ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు. ఒకవేళ తప్పిపోయినా, ఒకవేళ గాయపరచబడినా, ఒకవేళ ఏదైనా లోటు కలిగినా వాటిని దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గాయపడిన గాయమును కడతాను అంటున్నాడు. దుర్బలముగా ఉన్న దానిని బలపరిచేదను అంటున్నాడు. దుర్బలముగా ఉన్నటువంటి, ఒకవేళ బలహీనమయ్యామా, ఆ బలహీనతను కూడా విడుదల చేసి బలపరిచేదను నేను అంటున్నాడు. ఏ బలమైనా కావచ్చు, శరీర బలమైనా కావచ్చు, ఆత్మీయ బలమైనా కావచ్చు. ఆత్మలో మనం ఒకవేళ బలహీనముగా ఉంటే ఆ దేవుని యొక్క కృపను మనం వేడుకున్నప్పుడు మన ఆత్మను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ శారీరకముగా మనం బలహీనముగా ఉంటే దేవుని యొక్క కృపను మనం వేడుకుంటూ వచ్చినప్పుడు ఆ బలహీనతల నుండి కూడా మనం విడిపించి, ఒకవేళ మనము ఏదైనా బలహీనత గురి అయినా
దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆ బలహీనతల నుండి విడిపిస్తాడు. అదే ఇక్కడ అంటున్నారు వాక్యంలో. దుర్బలమైన వాటిని బలపరిచెదను అంటే, దుర్బలమైన వాటిని అంటే బలం లేని వారిని మరలా నేను బలపరిచెదను అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క కృప వేడుకుంటే మనకి ఇవన్నీ లభిస్తాయి. దేవుని యొక్క కృపలో మనం కాపాడబడుతూ ఉంటే, దేవుని యొక్క రెక్కల నీడన మనం కాపాడబడుతూ ఉంటే, మనము తోలివేయబడము, మనము గాయపరచబడము, మనము దుర్బలులుగా ఉండము. ఒకవేళ దేవుని ఆజ్ఞకు మీరి దేవునికి ఆయాస్కరముగా జీవించిన ఆయన మరలా మనల్ని కనుగొంటాడు, మరలా మనల్ని బలపరుస్తాడు, మరలా మనల్ని గాయముల నుండి కడతాడు. దుర్బలముగా ఉంటే బలపరుస్తాడు, కృపనిచ్చి నడిపిస్తాడు. కనుక మనము దేవుని యొక్క వాగ్దానాలను, వాక్యాలను నమ్ముదాం. మనకేదైనా చింత కలిగితే ఆ చింతలోనే మనము ఉండిపోకూడదు, దేవుని వైపు చూడాలి. ఈ లోక జీవితంలో ఎన్నైనా రావచ్చు, లోటుపాట్లు రావచ్చు. ఆ లోటుపాట్లలోనే మనం వేదన పడుతూ ఉంటే మనల్ని ఎవరు విడిపించలేరు. మనము కూడా విడుదల పొందలేము. మనం ఎప్పుడైతే దేవుని పాదాలను ఆశ్రయించామో దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు, బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన కృపలో మనల్ని జీవింప చేసుకుంటాడు. సమృద్ధి అయిన జీవితంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరినీ మీరు దీవించండి, బలపరచండి. నాయన ఆహారం పెట్టండి, విశ్రాంతినివ్వండి. నాయన మీ యొక్క రెక్కల నీడన భద్రపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. బిడ్డలందరూ నాయన మీ అధీనంలో ఉండలాగన తండ్రి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. కుటుంబంలో ఏదైనా అవసరత నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నట్లయితే వారి అవసరతలను తీర్చి మీరు మహిమ పొందండి ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.